సొంత పార్టీలోనే తనకు వ్యతిరేక వర్గం తయారైందని మండిపడ్డారు మంత్రి నారాయణ. ఆలయ కమిటీల ఎంపికకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారంటూ టెలికాన్ఫరెన్స్లో టీడీపీ నేతలపై మండిపడ్డారు. తనపై కొందరు టీడీపీ అధిష్టానానికి ఫిర్యాదు చేస్తున్నారని, అన్నీ తనకు తెలుసన్నారు ఆయన. తన కోసం పనిచేసేందుకు 700 మంది ఉన్నారంటూ హెచ్చరికలు జారీ చేశారు. నాయకులు, కార్యకర్తలపై మంత్రి నారాయణ ఫైర్ అయిన ఆడియోను తెలుగుదేశం నాయకులే లీక్ చేశారు. లీగల్ గానే మనం దొంగతనంగా కాదు, లీగల్ గానే సపోర్ట్ చేస్తున్నాం. దీన్ని కూడా వైరల్ చేస్తారు ఒకరిద్దరు, అదే తప్పే లేదు. కార్యకర్తలకి సపోర్ట్ చేస్తున్నాం అంటే ఒకరిద్దరు ఉన్నారు మన దాంట్లో కూడా. ప్రతిదీ నెగటివ్గా చూపించడానికి రంగనాథ టెంపుల్ తీస్తే దాన్ని కూడా పార్టీ ఆఫీస్కి పంపించారు. ఆ వైరల్ చేస్తున్నారు 2-3 సోషల్ మీడియాలో. ఇప్పుడు పాత వాళ్ళు కష్టపడి ఇచ్చేసేసారు, ఐదేళ్ళు వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నాం. కొత్త వాళ్ళు వచ్చారు, కార్పొరేటర్లు వచ్చారు, ఎలక్షన్ ముందు వచ్చారు, 10 రోజుల తర్వాత వచ్చారు. వాళ్ళ సొంత గుడ్విల్ ఉంది, వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. దాంట్లో ఎందుకు వస్తారు ఫ్యూచర్లో ఇంకా కొత్త రావాలి అంటే, పార్టీ సెంటర్ కావాలంటే కొంతమంది పాత్రలతో ఇవ్వాలి. అయితే 95% పార్టీ పాత్రలకు ఇచ్చాం. దాన్ని కూడా వాళ్ళు కాదంటారు, కొత్త వచ్చినాడు. దానికి కూడా అబ్జెక్షన్ పెట్టారు. బట్ అది క్లీజ్ చేయించేశారు. ఇంకో టెంపుల్ కూడా ఒకరి పేరు ఏదో వైరల్ చేశారు. ఇది చాలా బ్యాడ్. వాళ్ళు ఏదో అనుకుంటారు, ఎవరో తెలియలే మనం చేసేదాన్ని. అన్నీ తెలుస్తున్నారు. 2 సంవత్సరాలు అన్ని కనుక్కుంటుంట. మనం హెల్ప్ చేస్తున్నాం. దాదాపు 700 మంది నాకు తెలిసి ఇప్పుడు వర్క్ చేస్తున్నారు. డైరెక్ట్ మంది 700 మంది.